అతిని ప్రోత్సహించద్దు ఎప్పుడు కూడా నాగరాజు. ఉమ్, ఎప్పుడైనా కానీ మీకు మొదట్లో ప్రేమగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఇక్కడ ఎక్కడ మొదలవుతుందంటే పెళ్ళైన కొత్తల్లోనో లేకపోతే పరిచయం అయినప్పుడో ఉన్నటువంటి ఈ జాడ్యము ఒకళ్ళ గురించి ఒకళ్ళ గంటలు గంటలు మాట్లాడుకోవాలి ఉంటే బాగుండు. ఎందుకంటే అప్పుడు ఆ లోపల కొన్ని ఓడతాయి కదా, హ్యాపీ హార్మోన్స్, ఆ, లవ్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ సాటిస్ఫాక్షన్, ఆ హార్మోన్స్ ఊరతానే ప్రవహిస్తూనే 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 ఉంటాయి ఒంట్లో, ఎక్కడ ఆగిసావయ్యి. సో వాటి కంట్రోలింగ్ కోసము అవి మన చేత ఇలా పరిగెట్టిస్తాయి, మెసేజ్ల రూపంలోను, ఇంకొక రూపంలోను, సెల్ఫీల రూపంలోను, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అలా ఏమవుతుంది, సరదాగా మొదలుపెట్టినటువంటి ఒక పెగ్గు మందు చివరికి వచ్చేసరికి లంగ్స్ లివర్స్ చెడిపోయి ఆ తర్వాత ఎక్కడికి చేరతారు? హరిశ్చంద్ర ఘాటికి చేరతారు. అంతే కదా. ఆ విధంగా ఇక్కడ ఏమవుతుందనంటే దేన్ని ప్రోత్సహించాలి, ఏదైనా మితంగా ఉండాలయ్యా. అతి సర్వత్రా అతి వర్జేత్ లాగా. సర్వత్రా వర్జయేత్. అది భార్యలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. మీరేం చేస్తున్నారు అనంటే, నా భర్తే కదా, నా భర్త మీద సర్వ హక్కులు ఉంటాయని మీరు అనుకుంటున్నారు. ఉన్నాయి, కాదని అనట్లా.